హాయ్ వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. తెలంగాణ రాష్ట్రంలో డీసెట్ 2025 ఎగ్జామ్ వచ్చేసి రేపే. మరి ఎగ్జామ్కి ఏం తీసుకెళ్ళాలి, క్వశ్చన్ పేపర్ ఏ విధంగా వస్తుంది, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ ఒకసారి చూసుకోండి. క్వశ్చన్స్ ఎట్లాంటి టైప్ వస్తున్నాయి అనేది మీకు ఒక అవగాహన అయితే వస్తుంది. చాలామంది వీడియో చూస్తున్నారు, లైక్ చేయట్లేదు. వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు డీసెట్ కౌన్సిలింగ్ అయిపోయేలోపు మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా నేను క్లారిఫై చేస్తూ ఉంటాను. చాలామంది విద్యార్థులు అక్క ఎగ్జామ్ టైం ఎప్పుడు అని అడుగుతున్నారు. ఎగ్జామ్ మీ హాల్ టికెట్ ఒకసారి తీసి చూడండి. మీ హాల్ టికెట్ పైననే ఎగ్జామ్ టైం ఉంటుంది, ఎగ్జామ్ డేట్ ఉంటుంది, ఎగ్జామ్ సెంటర్ ఉంటుంది. కరెక్ట్గా చూసుకోండి, ఓకేనా. నెక్స్ట్ మరి ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఏం తీసుకుపోవాలంటే మీ హాల్ టికెట్ కిందనే ఇచ్చిర్రు, 7వ పాయింట్ చూసుకోండి. ద క్యాండిడేట్ మస్ట్ ప్రొడ్యూస్ హాల్ టికెట్ ఫర్ వెరిఫికేషన్ అలాంగ్ విత్ అట్లీస్ట్ 1 ఒరిజినల్ వ్యాలిడ్ ఐడెంటిఫికేషన్ కార్డు. మీ హాల్ టికెట్తో పాటు ఒక ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ తీసుకెళ్ళండి. ఈ రెండు లేవు మా దగ్గర అంటే స్టూడెంట్ ఐడి కార్డ్ ఇష్యూడ్ బై ద కాలేజ్ లాస్ట్ స్టడీ డేట్. ఎంతకైనా మంచిది మీరు హాల్ టికెట్ ప్లస్ ఆధార్ కార్డు తీసుకెళ్ళండి. ఒక పెన్ను తీసుకుపోండి, పెన్ను ఎక్కడైనా సైన్ పెట్టడానికి యూజ్ అవుతుంది. ఈ 3 తప్ప మీరు ఏం తీసుకెళ్ళకండి. ఫస్ట్ పాయింట్ అదే ఇచ్చిండు, ప్రొహిబిటెడ్ ఐటమ్స్ అని. వాచెస్, బుక్స్, పేపర్ చీట్స్, మ్యాగజైన్స్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏవి తీసుకెళ్ళొద్దు. రఫ్ వర్క్ కోసం పేపర్ అనేది మీకు ఎగ్జామ్ సెంటర్లోనే ఇస్తారు. ఎగ్జామ్ వచ్చేసి ఆన్లైన్లో, ఓఎం అంటే మీరు కంప్యూటర్లో రాయాలి. ఎగ్జామ్ కంప్యూటర్లో టిక్ పెట్టాలి ఆప్షన్స్. మీకు వాచ్ అవసరం లేదు, కంప్యూటర్లో రైట్ సైడ్ టైం అనేది పడుతూ ఉంటుంది. 60 ఫర్ ఎగ్జాంపుల్ గంట అనుకోండి, గంట అయింది 60 మినిట్స్ కదా, 59, 57, 0 వచ్చాగానే మీ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోతుంది. ఇన్విజిలేటర్ ఏం చెప్తే అది ఫాలో కావండి, రూల్స్ అంతే. నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ మరియు క్వశ్చన్ పేపర్ ఏ విధంగా వస్తుందనేది చూద్దాం. ఇక్కడ చూడండి, ఇది తెలంగాణ డీసెట్ అఫీషియల్గా రిలీజ్ చేసిన ఇన్ఫర్మేషను. టీజీ డీసెట్ షల్ బి కండక్టెడ్ ఆన్లైన్ ఇన్ ఆల్ 10 డిస్ట్రిక్ట్స్. సో రేపు మనకు 10 జిల్లాలలో తెలంగాణ డీసెట్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు, ఆన్లైన్లో ఎగ్జామ్. క్వశ్చన్ పేపర్ ఏ విధంగా వస్తుందంటే 100 క్వశ్చన్స్ 100 మార్క్స్కి, ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క మార్కు. నెగిటివ్ మార్కింగ్ అయితే ఏం లేదు, మెన్షన్ చేయలేదు, ఉంటే మెన్షన్ చేస్తారు. తెలుగు మీడియం వాళ్ళకి తెలుగు ఎక్స్పెక్ట్ పార్ట్ 2A. ఇగో తెలుగు మీడియం వాళ్ళకి అన్ని తెలుగులోనే వస్తాయి క్వశ్చన్లు. పార్ట్ 2లో ఏ ఉంది కదా, జనరల్ ఇంగ్లీష్, అది ఒక్కటే ఇంగ్లీష్లో వస్తుంది. పార్ట్ 1లో జనరల్ నాలెడ్జ్, టీచింగ్ యాప్టిట్యూడ్ 10 క్వశ్చన్స్ వస్తాయి, 10 మార్క్స్. జనరల్ ఇంగ్లీష్ మాత్రం ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్లోనే ఉంటుంది కనుక 10 క్వశ్చన్స్ 10 మార్క్స్. తెలుగు 20 క్వశ్చన్స్ 20 మార్క్స్. మ్యాథ్స్, ఫిజిక్స్, బయాలజీ, సోషల్ కూడా మీకు తెలుగు మీడియం వాళ్ళకి తెలుగులోనే రావడం జరుగుతుంది. ఉర్దూ మీడియం వాళ్ళకి ఇది. నెక్స్ట్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి చూడండి, TG DSET 2025 shall be conducted online as per the medium opted by the candidate in multiple sessions on 2025. ఎగ్జామ్కి అప్లై చేసుకునేటప్పుడు మీరు మీడియం ఆప్షన్ పెట్టుకున్నారు కదా, వాటి ప్రకారం మనకు కండక్ట్ చేస్తున్నారు. ఇంతే అండి. సో మినిమం 35 మార్క్స్ రావాలి. ఓసీకి, బీసీకి పాస్ కావాలంటే, ఎస్సీ, ఎస్టీకి ఎన్ని మార్క్స్ వచ్చినా మీకు ర్యాంక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓసీకి, బీసీకి 35 వస్తేనే ర్యాంక్ ఇస్తారు. ఎస్టీ, ఎస్సీ వాళ్ళకి ఎన్ని వచ్చినా ఇస్తారు. ర్యాంక్ వస్తేనే మీకు సీట్ రావడం అయితే జరుగుతుంది. మరి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ని ఆర్ మోడల్ పేపర్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలంటే, ఇది వచ్చేసి తెలంగాణ డీసెట్ అఫీషియల్ వెబ్సైటు. నేను లింకు కామెంట్ సెక్షన్లో ఇస్తాను. ఇట్లా కిందికి వచ్చిన తర్వాత మీకు క్వశ్చన్ పేపర్స్ అని కనిపిస్తుంది కదా అప్లికేషన్ కింద. ఆ క్వశ్చన్ పేపర్ కింద మీకు ఏది కావాలి, 2024 కావాలన్నా, 23 కావాలన్నా, తెలుగు కావాలన్నా, ఇంగ్లీష్ విత్ తెలుగు కావాలన్నా, ఇంగ్లీష్ విత్ ఉర్దూ కావాలన్నా, ఏది కావాలన్నా దానిపైన ఇట్లా క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. డౌన్లోడ్ అయిపోయిన తర్వాత క్వశ్చన్ ఏ విధంగా వస్తున్నాయని చెక్ చేసుకోండి. మీకు ఇది ఓపెన్ కావాలంటే ఈ యాప్ ఉండాలి, PDF రీడర్ ప్రో. అంతే అండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మ్యాక్సిమం అన్నీ చెప్పేశాను. వీడియోని లైక్ చేయండి, తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.